లేని వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి అది సమగ్ర శిక్ష వెబ్సైట్. దాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రారంభమైతే అయింది కానీ సైట్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇదేంటని ఆరాధిస్తే అసలు వెబ్సైటే సిద్ధం కాలేదని తెలిసింది. అంటే సిద్ధం కాని వెబ్సైట్ మంత్రితోనే ప్రారంభం చేసిన ఘనత సమగ్ర శిక్ష అధికారులు దక్కించుకున్నారు. బుధవారం మంత్రి బొత్స ప్రారంభించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ గురువారం కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో మంత్రి సమగ్ర శిక్ష అధికారులు తప్పుదారి పట్టించినట్టు స్పష్టమైంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్ గతంలో సర్వశిక్షా అభియాన్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండేది. కేంద్ర ప్రభుత్వం దాన్ని సమగ్ర శిక్షగా మార్చిన తర్వాత రాష్ట్రంలో వెబ్సైట్ను రూపొందించలేదు. దీంతో కొత్త వెబ్సైట్ సిద్ధం చేయాలనుకున్న సమగ్ర శిక్ష అధికారులు అది పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండా మంత్రి పిలిచి అడావిడిగా ప్రారంభించారు. అధికారులు ఓపెనింగ్ అనడంతో అది ఉందో లేదో చూసుకోకుండా మంత్రి బొత్స దాన్ని ప్రారంభించేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఇదే మంత్రి రజనీ ఇల్లట అంటూ ఈ స్థలానికి ఇంటి నెంబర్ వేసి ఓటు కోసం దరఖాస్తు విచారణ చేయకుండా ఓకే చేసిన అధికారులు అంటూ ఇక్కడ ఉన్న ఖాళీ స్థలం చూసారా, ఇదే మంత్రి విడుదల రజనీ ఇల్లట. ఈ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చి ఆ ఓటు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు కూడా విచారణ చేయకుండానే ఆ దరఖాస్తు ఓకే చేసేశారు. మంత్రి రజనీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఆమెకు చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని పురుషోత్తంపట్లలో పోలింగ్ స్టేషన్ నంబర్ 135లో ఓటు ఉంది. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమితురాలు కావడంతో పురుషోత్తంపట్లలో ఉన్న ఓటుని తొలగించాలి. గుంటూరులో కొత్తగా ఓటు హక్కు కోసం గత నెల 22 దరఖాస్తు చేశారు. ప్రస్తుతం గుంటూరు పట్టాపురం 2వ లైన్లోని శ్యామల గ్రాండ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఓటు కోసం శ్యామల నగర్లో తాను కొనుగోలు చేసిన ఖాళీ స్థానం 9298 డోర్ నెంబర్ ఓటు వేసి ఓటు కోసం దరఖాస్తు చేశారు. ఇది వీళ్ళకి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే ఆవిడ ఇక్కడ ఉంటుంది అని వీళ్ళే రాస్తారు, వేరే ఏదో డోర్ నెంబర్ పెట్టిందని వీళ్ళే రాస్తారు. మళ్ళీ లేనటువంటి వాళ్ళ గురించి హైదరాబాదులో, బెంగళూరులో, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఓట్లు ఎట్లా తీసేస్తారు వీళ్ళే రాస్తారు. ఇది వీళ్ళకి పట్టినటువంటి జబ్బు ఏంటంటే చంద్రబాబు అనేటువంటి ఒక జబ్బు పట్టింది వీళ్ళకి. బాబుని అభినందించడంలో తప్పులేదు, అభిమానించడంలో తప్పులేదు. బాబు మీద అభిమానంతో మిగతా అన్ని జనరల్ అంశాలని ద్వేషంతో చూడటం ప్రారంభించారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇక వీళ్ళని ఎవ్వరూ మార్చలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది యుద్ధన పత్రికలు వచ్చినటువంటి